డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రావు విగ్రహాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ బైపాస్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పలు పార్టీల సంఘాల నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రావు విగ్రహాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ బైపాస్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, బొజ్జ శంకరయ్య, పెరకె స్వాతి, వినాయకరాజ్, దొడ్డి రమేష్, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, సంకు ధనలక్ష్మి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రావు విగ్రహాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కత్తుల సహదేవ్, ప్రధాన కార్యదర్శి, ముఖ్య సలహాదారులు బీపంగి యాదయ్య, అన్నిమల్ల నరహరి, కడారి యాదయ్య, బొజ్జ వెంకన్న, గోపి, ఎంఆర్పీఎస్ నాయకులు బొజ్జ దేవయ్య, చిట్టిబాబు, కొప్పోలు వెంకన్న, బాలకృష్ణ, ఖతర్నాక్, చిలుకల ప్రభాకర్, జరిపోతుల అశోక్ గౌడ్, గుమ్ముల నాగిరెడ్డి, మర్రి సత్తయ్య, బొజ్జ సుధాకర్, బొజ్జ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం రచించిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మార్పులు ఎన్నో జరిగిన సమయంలో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఒకటే నినాదం చేశాడు: బోధించు, సమీకరించు, పోరాడు. మనకు తెలిసిన దాన్ని చెప్పటం, సమీకరించటం, పోరాడి మన హక్కులను మనం సాధించుకోవటం ఆయన చేసిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవల్ని మనం కొనియాడుతూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని ఈ బైపాస్లో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఆగం చేయకుండా ఒక బ్రిడ్జి పరంగా నిర్మించి దీన్ని నిమ్మలంగా ఉంచాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నల్గొండ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్డీఓ శేఖర్ రెడ్డిలతో కలిసి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా శాఖ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా శాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మనగొట్టి జనార్దన్, తరాల పరమేశ్ యాదవ్, గౌరవ అధ్యక్షులు నంద్యాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజవాడ సూర్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాళ్ల వెంకటేశ్వర్లు, బొమ్ము కృష్ణ, నల్గొండ మండల అధ్యక్షులు వడ్లకొండ సోమనర్సయ్య, కట్టంగూరు మండల అధ్యక్షులు చిట్టబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద గల బుద్ధా గార్డెన్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు చీరా పంకజ్ యాదవ్, బొర్ర సుధాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ ఎంపీపీ కరీం పాషా, బొజ్జ వెంకన్న, మాజీ జెడ్పీటీసీ తుమ్మలలింగస్వామి, కొండూరు సత్యనారాయణ, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, దొడ్డి రమేష్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, స్వాతి రాజశేఖర్, బాణావత్ దీప్లా, జమాల్ ఖాద్రి, సర్పంచులు పెరుమాళ్ల వేణు, తీగల యాదయ్య, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, పెరిక కరణ్ జయరాజ్, ధనుంజయ, పెండం ధనుంజయ, మాతంగి అమర్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, బీపంగి యాదయ్య, గంజి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి ఘనంగా ఈరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి చాలా సంతోషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు, సమాజ నిర్మాణం కోసం అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన ఆశయాలను, ఆదర్శాలను మరి ముందుకు తెస్తూ ఇలా ప్రతి కుటుంబము, ప్రతి మతము ఇలా బాగున్నది అంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ నిర్మాణమే. మరి ఆ రాజ్యాంగ నిర్మాణం మరి ఈరోజు మరి ఏ విధంగా మరి ముందుకు పోతుందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మరి అన్నిటికన్నా ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి నిర్మాణంలో భాగంగా ఎవరైతే లబ్ధి పొందినామో వారందరం కూడా ఒక్కొక్కరం ఒక 10 కుటుంబాలకు లాభం చేసే విధంగా ముందుకు సాగాలి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి మరి ఆశ ప్రతి ఒక్కరు కూడా 10 మందికి ఉపయోగపడాలనే లక్ష్యంతో మరి కోరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి అందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని, ఆదర్శాలని ముందుకు తీసుకుపోవాలని మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
అలాగే రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తాయని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముంతాజ్ అలీ, ఈదా భాస్కర్, కోరె పరమేశ, పల్లె రవి, తేజ, జనార్దన్, సచిన్, శరత్, వినీత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. 135వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా బైపాస్లో ఉన్నటువంటి వారి యొక్క విగ్రహానికి మరి నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా సమాజంలో ఉండబడేటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు, అట్టడుగు వర్గాలు, మైనార్టీలు, ఆదివాసులు, గిరిజనులు, అగ్రకులంలో ఉండేటువంటి పేదలు ఈ యొక్క సమాజం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు కలలు కానీ వర్ణ వ్యవస్థతో, వివక్షతతో, అన్యాయంతో దోపిడీ గురైనటువంటి ఈ జాతులకు ఒక ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశం లోపల నెహ్రూ గారి నాయకత్వంలో ఆనాడు ఏదైతే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు అంకురార్పణ జరిగిందో ఈ ప్రజల హక్కులని మరి వాళ్ళ రాజ్యాంగపరంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి అనేక హక్కులను కూడా మరి పొందుపరిచి అణగారిన వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించడానికి ఈనాడు మరి వారు కృషి చేయడం వల్లనే ఈనాటి ఈ హక్కులు కానీ, ప్రజాస్వామ్యం కానీ, ఎన్నికలు కానీ, చదువుకోవడానికి పాఠశాలలు కానీ, మరి తినడానికి తిండి కానీ, ఉండడానికి ఇల్లు కానీ, అదేవిధంగా ఈ సమాజంలో అనుభవిస్తున్నటువంటి అన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతోటే ఈ దేశంలో మరి అణగారిన హక్కులు ఉన్నాయి.